హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వసుదైవ కుటుంబం. సో ఇవాల్టి వీడియోలో అయితే వినాయక చవితి ముందు రోజు నుండి అలాగే మా వినాయకుడి పూజ అండ్ మా వినాయకుడి నిమజ్జనం అన్ని ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారండి. సో ఇవాల్టి వీడియో అయితే చూసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. వీడియోస్ కనుక నచ్చాయనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. సో ఇందాక మేము పత్రి అండ్ బొమ్మ ఎలా కొనుక్కున్నాం అనేది ఆ క్లిప్పింగ్లో చూశారు. అండ్ ఇంటి ముందు వేసిన ముగ్గు అయితే అది శ్రావణ మాసంలో కలశం మీద పెట్టిన కొబ్బరికాయ అయితే ఇదండి. సో లోపల పువ్వు వచ్చింది, అది నేను క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. సో దీంతో నేను మోదకాలు అయితే చేస్తున్నాను. అండ్ ముందుగానే మనకి ప్రసాదాలకు కావాల్సినవి అన్నీ నానబెట్టుకున్నాను. పెసరపప్పు, శనగపప్పు, అలాగే సగ్గుబియ్యం. సో ఒక పొయ్యి మీదేమో పాలు కాస్తున్నానండి. అండ్ ఇందాక కొంచెం బెల్లం చూసారు కదా, దాంతో పాల తాలికల కోసం కొంచెం పిండే కలిపానండి, ఎక్కువ కలపలేదు. అండ్ ఇంకొక బెల్లం గిన్నెలో పాకం కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అలాగే తర్వాత కుడుములు అండ్ ఉండ్రాళ్ళ పిండి అయితే ఇలా ఉడికించి పెట్టుకున్నాను. అండ్ ఇవి ఉండ్రాలు చుడుతున్నాను అనమాట. వీటిని తర్వాత స్టీమ్ చేసుకుంటున్నాను. పాల తాలికలు ఓన్లీ 1 ప్యాకెట్ మిల్క్తోనే చేశానండి, ఎక్కువ అయితే చేయలేదు. 2 స్పూన్ల బియ్య పిండితో అయితే తాలికలు చేశానమాట. ఇక్కడ మన కుడుములు అండ్ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయండి. అండ్ అలాగే చిన్న చిన్న ఉండ్రాలు ఒక 5 పప్పు ఉండ్రాల్లోకి అని చేశానమాట. తర్వాత నైవేద్యంగా కొబ్బరి లౌజులు అయితే చేస్తున్నానండి. కొబ్బరి లౌజులతో పాటు మోదకాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మోదకాలకి పైపిండి అయితే అదనమాట. సో ఇలాగైతే మోదకాలు రెడీ అయిపోయాయి. ఓన్లీ 4 చేశానండి. యాక్చువల్లీ మా హస్బెండ్ భువనేశ్వర్ వెళ్ళారు. పండగ రోజు ఇంట్లో లేరనమాట, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. ఓన్లీ నేను భరద్వాజ్ ఉన్నాము. సో మేమిద్దరమే కదా అని చాలా తక్కువ క్వాంటిటీస్లో అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. అండ్ ఇందాక నేను నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ పచ్చిశనగపప్పు 2 కలిపి ఒక విజిల్ అయితే రానిచ్చాను. దీన్నే కొంచెం పప్పు ఉండ్రాలకి కొంచెం పప్పు పక్కకు తీసి దీంతో నేను పాయసం అయితే చేస్తున్నానండి. పెసరపప్పు పాయసం అంటారు కదా, సో నేను 2 పప్పులు అయితే వేసి చేశానమాట. దీనిలో ఒక 2 స్పూన్ల నెయ్యి, అలాగే తర్వాత మనం పాకం అయితే యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ పెసరపప్పు పాయసం కొబ్బరి పాలతో చేస్తే బాగుంటుందండి. నేనేం చేశానంటే మనం పప్పు విజిల్ రానిచ్చేటప్పుడే కొద్దిగా కొబ్బరి దాంట్లో వేసేసాను. కొబ్బరి పాలు తీయటం ఇవన్నీ టైం వేస్ట్లే అని ఆ రోజు కొబ్బరి కూడా పప్పులో వేసేసి విజిల్ రానిచ్చాను అనమాట. సో ఈ పాయసం అయితే హెల్దీగా 2 రకాల పప్పులతో అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. తర్వాత సగ్గుబియ్యంతో కూడా ట్రై చేశాను. ఇంకొకసారి ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటానులేండి. అండ్ ఇక్కడైతే మేము ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఇలా పూజ దగ్గర అయితే కూర్చున్నాము. అండ్ ఈసారి పూజ అయితే మొత్తం మా భరద్వాజ చేస్తున్నాడు. మనకి వినాయక చవితి అంటేనే పిల్లలకి పుస్తకాలు అవి పూజ చేయించాలి కదండి. సో అందుకని భరద్వాజ్తోని మొత్తం పూజ అయితే దగ్గరుండి చేయించాను. సో ఈ పూజ అయితే చూస్తూ ఎంజాయ్ చేయండి. పూజ చేశాము. ఇప్పుడు అష్టోత్తరం చెప్తాము. అష్టోత్తరాన్ని కూడా మీరు చక్కగా ఉన్నటువంటి పుష్పములు ఇవన్నిటితో కూడా చక్కగా ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేస్తూ ఉంటుంది. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం వేమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రది మణికింకర ఓం పెట్టు. చిత్రప్రభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి
ధూపమాగ్రాపయామి. స్వామివారికి చక్కగా అలా క్లాక్ వైజ్ గా 3 సార్లు ధూపం తిప్పండి. స్వామివారికి అలా చూపించండి. పెట్టు వినాయకాయ నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. రెండేళ్ళనియా జములన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. వాటన్నిటి మీద కూడా ఓం అంటూ కళ్ళు మూసుకుని వాటన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం భూస్వాహ చదువులై బ్రహ్మదేవశ్రీ మహిళ ప్రచోదయాత్. క్లాక్ వైజ్ గా నైవేద్యం చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం వర్తేన పరిశుద్ధామి అమృతమస్తు అమృతో విస్తరవసి. అక్కడొద్దు దాంట్లో పెట్టు. చేతిలో పుష్పం పట్టుకుని అందరినీ చూపించు. జాగ్రత్త కింద పెట్టేస్తే గంట. ఇప్పుడు అన్ను రైట్ హ్యాండ్తో ఇటువంటి ఇవ్వు. తర్వాత నువ్వు తీసుకో. థ్యాంక్ యూ. సో అలాగైతే దగ్గరుండి భరద్వాజ్తో అయితే పూజ చేయించానండి. మధ్య మధ్యలో నైవేద్యం అన్నీ సమర్పించాను. అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చండి. మా భరద్వాజ్తో పూజ చేపిస్తూ నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. ఈసారి వినాయక చవితికి అయితే నేను బంగారు వర్ణంలో ఉన్న బ్రాస్ పాలవెల్లి అయితే తీసుకున్నాను. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందని నేను బ్రాస్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ సిల్వర్ తీసుకోవాలని ప్లాన్ ఉంది, కానీ నేను ఎక్కువ టూర్స్ అది వెళ్తుంటానమాట. సో రిస్క్ ఎందుకులే అని బ్రాస్ది అయితే పర్మనెంట్గా ఉంటుందిలే అని బ్రాస్ పాలవెల్లి అయితే తీసుకున్నాను. महागणपतिं मनसा स्मरामि. 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 वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि. महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं. महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं. महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. సో అదండి ఈసారి వినాయక చవితికి అయితే గణేష కోసం ఒక మంచి పాట అయితే పాడాను. పాట ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి.
అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు భరద్వాజ్ ఒక కొత్త ల్యాప్టాప్ అయితే తీసుకున్నాడు. ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కదా, సో ల్యాప్టాప్కి అలాగే పుస్తకాలకు కూడా అయితే పూజ చేసుకున్నాడు. భరద్వాజ్తో పాటు నేను కూడా నా ఐప్యాడ్ పూజ దగ్గర పెట్టుకున్నానండి. నేను కూడా దానికి బొట్లు పెట్టుకున్నాను అనమాట. సో ఐప్యాడ్ పెట్టాను దేవుడి దగ్గర. మనకి యూట్యూబ్ మెయిన్ కదా ఇప్పుడు, సో అందుకని ఐప్యాడ్కి కూడా పూజ చేశాను అనమాట. సో అలాగైతే వినాయక చవితి నాడు పూజ అయితే నేను భరద్వాజ్ అయితే చేసుకున్నాము. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని చెప్పాను కదా, సో మేమిద్దరం కలిసి అయితే ఇలాగైతే పూజ చేసుకున్నాము. భరద్వాజ్ కూడా నాకు హెల్ప్ చేశాడండి డెకరేషన్లో. యాక్చువల్లీ పాలవెల్లి కట్టడానికి భరద్వాజ్ అయితే హెల్ప్ చేశాడండి. పాలవెల్లి కట్టడానికి అయితే నేను కింద మీద అయిపోయాను. యాక్చువల్లీ వర్క్ టెన్షన్ అనమాట, పూజ ఎలాగ వస్తుందా ఏంటా అనేది టెన్షన్. సో ఆఖరి నిమిషం దాకా నాకు టెన్షన్ అనమాట. సో అలాగైతే పూజ చేసుకున్నాము. అండ్ లాస్ట్లీ ప్రశాంతంగా అయితే కూర్చొని మీకు కనిపిస్తున్నాను. సో మేమిద్దరమే ఉన్నాం కదా, ఎక్కువ హడావిడిగా ఉంటుందని నేనైతే ఆ రోజు డ్రెస్సే వేసుకున్నాను. సింపుల్గా ఉంటుందిలే, ఈజీగా ఉంటుందని డ్రెస్ అయితే వేసుకున్నాను. సో అలాగైతే మా భరద్వాజ్తో అయితే ఆ రోజు మంచిగా పూజ చేయించాను. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. భరద్వాజ్ కూడా పూజ అయితే ఎంజాయ్ చేశాడండి. యాక్చువల్లీ భరద్వాజ్ బొమ్మ అయితే చేద్దామన్నాడు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి బొమ్మ మేమే చేసుకున్నామండి. సో నేనే మొత్తం డెకరేషన్ అలాగే బొమ్మ తయారు చేయటం చేశాను అనమాట, దానికి స్టోన్ వర్క్ మొత్తం. సో ఈసారి కూడా మొత్తం చేయాలంటే మొత్తం టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంటుంది. అలాగే నేను ఒక్కదాన్నే ఉన్నాను, మేనేజ్ చేయలేంలే అని ఈసారి బొమ్మ అయితే బయటే తెచ్చుకున్నాం అనమాట. సో ఇదైతే గణేష నిమజ్జనం రోజు చేసిన పూజ అండి. ఇక్కడ నుండి గణేష నిమజ్జనం పూజ అయితే చూస్తారు మీరు. మేము నిమజ్జనం 7వ రోజు చేసామండి. సో ఆ రోజు మళ్ళీ గణపయ్యకి కొబ్బరికాయ అయితే కొట్టాము. అండ్ ఆ రోజు బేసన్ లడ్డు నైవేద్యంగా పెట్టాము. మా హస్బెండ్ నెక్స్ట్ డేనే వచ్చారు, వినాయక చవితి నెక్స్ట్ డేనే. సో నిమజ్జనం రోజు కూడా ఉన్నారనమాట. ఆ రోజు కృష్ణయ్యకి అలంకారం అయితే ఇలా జరిగిందండి. సో నిమజ్జనం మేము ట్యాంక్ బండ్లో చేసామన్నమాట. సో గణపయ్య దగ్గర పెట్టిన పత్రి, గణపయ్య దగ్గర ఉంచిన పూలు అండ్ గణపయ్యకి సంబంధించిన అన్ని వస్తువులు పెట్టేసి గణపయ్యని అయితే నిమజ్జనం చేసామండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వినాయక చవితి అయిన 3వ రోజే మా మామగారు అయితే ఎక్స్పైర్ అయ్యారండి. సో ఈసారి వినాయక చవితి మంచిగా చేసుకోవాలని అయితే చక్కగా ఇలాగైతే చేసుకున్నాము. మంచిగా డెకరేషన్ అది చేసుకుని, సో మళ్ళీ మాకు న్యూ బిగినింగ్ అన్నట్టు అనమాట. ఈసారి మేము కూడా భువనేశ్వర్ వెళ్ళాల్సి ఉంది, కానీ ఇంట్లో దీపం పెట్టాలని ఈసారి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకుని మరి నేను భరద్వాజ్ అయితే ఇలా పూజ చేసుకున్నాము. భువనేశ్వర్ వెళ్ళినట్టయితే ఈసారి శ్రీకృష్ణ బలరాముల్ని దర్శనం చేసుకుందాం అనుకున్నానండి. అదేనండి మన జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. సో ఇంట్లో పూజ చేయటం కూడా ఇంపార్టెంటే కదా, సో ఇలాగైతే పూజ చేసుకున్నాం అనమాట. సో 7వ రోజు ఈవినింగ్ కూడా పూజ అయితే చేసి గణపయ్యకి లాస్ట్లీ హారతి అయితే ఇచ్చామండి. ఆ రోజు కూడా భరద్వాజ హారతి అయితే ఇచ్చాడు. సో తర్వాత గణపయ్యని అయితే తీసుకువెళ్ళామండి. మళ్ళీ రా గణపయ్య అనుకుంటూ చక్కగా గణపయ్యని అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసి వచ్చామన్నమాట. వస్తూ మేము కొంచెం ట్రీట్ లాగా కొంచెం స్నాక్స్ అవి తిన్నాము, అవి కూడా ఇంక్లూడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. దగ్గరకు పెట్టి One, two, three అను. ఓకే. ఆ పైన అంతా గ్రీన్ వెజిటేషన్ ఉంది కదా, అన్ని తీసి ప్లేట్లో పెట్టు. పైన
అన్నీ నెమ్మది కింద పడుకొని తీ. ఆ ప్లేట్లో పెట్టేసి అన్నీ దాని మీద స్వామిని పెట్టి తీసుకెళ్ళిపో. తీసే 1 by 1 క్విక్లీ. ఒకసారి పక్కన నుంచి తీయాలి. ఇక్కడైతే వీడియో అంత క్లియర్గా ఉండకపోవచ్చండి, నైట్ టైం షూట్ చేసింది కదా. సో ఇదే ప్లేస్లో మన 40 ఫీట్ ఖైరతాబాద్ గణేష కూడా నిమజ్జనం చేస్తారనమాట. సో కొద్దిగా ఒడ్డుకి కొద్దిగా లోపలికి 4 అడుగులు అయితే వేసి వీళ్ళు చక్కగా మంచి వాటర్ ఉన్న చోట గణేశాన్ని నిమజ్జనం అయితే చేశారు. ఈరోజైతే ఖైరతాబాద్ గణేష అయితే నిమజ్జనం చేస్తున్నారండి. సో నేను ఈ వాయిస్ ఓవర్ అయితే సండే ఇస్తున్నాను. సో ఆ రోజు 7th డే కూడా మొత్తం గణేష హడావుడైతే ట్యాంక్ బండ్ చుట్టూతో నడుస్తూ ఉందన్నమాట. మేము ట్యాంక్ బండ్ చుట్టూతో ఒక రౌండ్ వేసి మంచి ప్లేస్ చూసుకొని నిమజ్జనం అయితే చేసామన్నమాట. బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ నిమజ్జనం చేసాం. సో అదండి మా గణేష పూజ అయితే. అండ్ మా గణేష నిమజ్జనం అయితే చక్కగా నదిలో అయితే చేసుకున్నాము. మళ్ళీ త్వరగా రా గణపయ్య అనుకుంటూ కోరుకుంటూ చక్కగా గణేష పూజ అయితే సాటిస్ఫైయింగ్గా చేసుకున్నాము. ఆ గణేషుని ఆశీస్సులు మనందరి పైన చక్కగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్ అండి. మనం ఎప్పుడైనా లాస్ట్కి ముడిపడాల్సింది ఆ భగవంతుడితోనే. సో ఆ విషయం మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత ఎప్పటికప్పుడు పాజిటివ్గా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట.